Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సృజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. శుభప్రదం, శోభాయమానం, సౌభాగ్యదాయకమైన శ్రావణ మాసం మొదలైపోయింది. శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ వేడుకలు సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. శుభప్రదమైన శ్రావణ మాసంలో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఈ శుభ గడియల్లోనే మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని మీరు అన్వేషిస్తుంటే ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సృజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. మనసు పెట్టి వెతికితే దొరకని సమాచారం ఉండదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ సరైందేనా తప్పులు తడకలా అనేది మాత్రం చెప్పలేం. ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. రేపటి రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న వారికి వన్ స్టాప్ డెస్టినేషన్ www.naredcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికెప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. మంచి టైం, మంచి ప్లేస్, మంచి అకేషన్. జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవడం గురించి ఆలోచిస్తుంటే ఇందుకు సరైన అవకాశం మీకోసం సిద్ధంగా ఉంది. అదే హైదరాబాద్ రియాలిటీ రంగంలో అతిపెద్ద గ్రాండ్ ఈవెంట్ అయిన క్రెడై ప్రాపర్టీ షో. మీరు కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఈ శ్రావణ మాసం అత్యంత అనువైంది. అందుకే క్రెడై ప్రాపర్టీ షో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కరెక్ట్ ప్లేస్. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 15, 16, 17 తేదీల్లో హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కస్టమర్లను, డెవలపర్లను ఒక వేదికపైకి తెస్తూ క్రెడై హైదరాబాద్ చాప్టర్ గతంలో నిర్వహించిన పలు ప్రాపర్టీ షోలు గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయి. వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఈసారి ప్రాపర్టీ షోని మరింత ఎక్సైటింగ్ గా ఉండేలా ప్లాన్ చేశారు. సృజన్ మీడియా వ్యూవర్స్ అందరికీ నమస్కారం. క్రెడై హైదరాబాద్ వారి ప్రాపర్టీ షో ఆగస్ట్ 15, 16, 17 ఈసారి చాయిస్ ఈజ్ యువర్స్ అనే థీమ్ తోని హైటెక్స్ లో పెద్ద ఎత్తున రాబోతుంది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో అతిపెద్ద ప్రాజెక్ట్ లాంచెస్ అవుతున్నాయి. ఈ ప్రాపర్టీ షోలో కూడా కొన్ని సంస్థలు ప్రాజెక్ట్ లాంచెస్ చేయబోతున్నాయి. సో మీకు ఎన్నో ఆఫర్స్ ఉంటాయి. అందరూ వచ్చి ఈ ప్రాపర్టీ షోలో కొత్త ప్రాజెక్ట్స్, ఒక న్యూ లాంచెస్, ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, కొన్ని దాదాపు కంప్లీషన్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటినీ చూసి, దాంతో పాటు మీకు అది బ్యాంకింగ్ స్టాల్స్ ఉంటాయి. సో మీకు అది బ్యాంక్ లోన్స్ అడ్వాంటేజెస్, దాంతో పాటు స్టాంప్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, HMDA వాళ్ళు అండ్ ఆల్ అదర్ ద మేజర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా స్టాల్స్ ఉంటాయి. సో మీకున్న సమస్యలు, మీకున్నది క్లారిఫికేషన్స్ కూడా అక్కడ వచ్చి చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాపర్టీ షోని అందరూ సొంత ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ వచ్చి మీకున్న చాయిస్ లో ఒక 300 ప్రాజెక్ట్స్ లో అన్ని చూసి మీకు అది కావాల్సింది కొనుక్కోవాలని అక్కడ మనకు అపార్ట్మెంట్స్, విల్లాస్, ప్లాట్స్ అండ్ కమర్షియల్ స్పేస్ అండ్ అఫోర్డబుల్ హోమ్స్ అన్ని ఉంటాయి. మీకు వైడ్ చాయిస్ ఉంటుంది. మీరు వచ్చి ఆ 3 రోజులు కావాల్సింది చూసుకొని మీకున్న మీ బడ్జెట్ లో కుటుంబం అందరూ వచ్చి అన్ని స్టాల్స్ తిరిగి మంచిగా చేసుకోవాలని కోరుతున్నాం. ఓ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీతో సహా విజిట్ చేసి రీఫ్రెష్ అవుతూనే రియాలిటీ సెక్టర్ లోని లేటెస్ట్ సెన్సేషన్ గురించి తెలుసుకునే అవకాశం క్రెడై ప్రాపర్టీ షో కల్పిస్తోంది. మీ ప్లానింగ్ ఏదైనా దానికి వన్ స్టాప్ సొల్యూషన్ గా నిలిచే విధంగా ఈ ఈవెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. Hi, I'm Abhishek Kiran Gupta, CEO and co-founder at CRE Matrix, and today across Indian real estate landscape there's one city named shouting more than any other city in India, and that is Hyderabad. Hyderabad city is not just growing, it's actually undergoing a massive transformation. It's got everything for real estate to boom. It's got great infrastructure, probably the best in the country. It's got grade A international standard office buildings, and therefore it also has blue chip corporates. It also has global investors. It has top tier grade A developers, and of course great governance. I'm Srikanth Reddy,
Managing Director, Cushman Wakefield, Hyderabad. I'll try and put things in context for everyone. For year 2024, year 2025 and projected numbers for 2026, we are approximately estimating anywhere between 35 to 40 million square feet of overall new office space take-up, which means that approximately 4 to 5 lakh new jobs being created in the city, which is humongous in numbers. This will have a direct impact on residential sales. This will have a direct impact on other real estate activity. CREDAI is hosting a massive property expo this August at HITEX. Be a part of Hyderabad's growth story and grow with the city. Explore different projects, compare prices, locations and designs. Make a smart, informed decision all in one place. The opportunity is here. The choice is yours. ఒక ప్రాపర్టీ గురించి అన్ని విషయాలు ఒకే దగ్గర తెలియాలి, అది క్రెడై అప్రూవ్డ్ అయి ఉండాలనుకుంటున్నారా? అయితే క్రెడై ప్రాపర్టీ షో అని మిస్ అవ్వకండి. నా పేరు కళ్యాణ్. నేను హైదరాబాద్లోని ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను గత కొంతకాలంగా మా ఫ్యామిలీ కోసం ఒక మంచి ఫ్లాట్ని వెతుకుతున్నాను. అయితే నా లైఫ్ స్టైల్ అండ్ వర్క్ ప్రెషర్ వల్ల ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలోనే నాకు క్రెడై ప్రాపర్టీ షో గురించి తెలిసింది. ఈ ప్రాపర్టీ షోలో ఒకే చోట అన్ని ప్రాపర్టీస్, బడ్జెట్ నుండి హై అండ్ క్రెడై అప్రూవ్డ్ అయి ఉండడం వల్ల నాకెంతో నమ్మకం కలిగింది. నా ఫ్యామిలీకి సూట్ అయ్యే ఒక మంచి ప్రాపర్టీని ఎన్నుకోవడంలో క్రెడై ప్రాపర్టీ షో నాకు ఎంతగానో ఉపయోగపడింది. బెస్ట్ డెసిషన్స్ ఆర్ మేడ్ ఇన్ బెస్ట్ ప్లేసెస్. నాకు ఇది ఇచ్చింది క్రెడై ప్రాపర్టీ షో. ఇప్పుడు ఇట్స్ యువర్ చాయిస్. Today we'll be asking लोगों का real reason of choosing Hyderabad over others. लोग काहे को हैदराबाद choose कर रहे हैं? Let's find out. So Hyderabad has a very good weather. The cost of living is good, and the IT sector is also booming. अगर आप बिजनेस की बात करो, जहाँ लोग हैं वहाँ बिजनेस है. Correct. So why would you go to a place where you don't have people? And Hyderabad, I would still say, is still a growing city. There's much scope to be very honest. The growth opportunities are so huge in number. You take any field like IT, real estate, everything is booming here. Where a city ela undadu. Outer ring road is the game changer. Hyderabad is the most fast growing city. I love Hyderabad and I'll invest in Hyderabad only. मुझे लगता है कि आखिरी 5 साल में मैं जिस तरह से उसकी स्पीड देख रहा हूँ, बाकी की कंपैरेटिव सिटी से बहुत ही ज्यादा अच्छा चल रहा है. और मैं ये भी देख रहा हूँ कि यहाँ की गवर्नमेंट जिस तरह से इंफ्रास्ट्रक्चर में जो काम कर रही है, वो मुझे बहुत ज्यादा अच्छा लगा. और मैं इसलिए सोच रहा हूँ कि बस यहीं पे आया हूँ मैं. కలర్స్ ఆర్ స్మైల్స్ ఆఫ్ నేచర్. నచ్చిన రంగులున్నటువంటి చోట మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ప్రకృతి చిరునవ్వుతో పలకరించినట్టే ఉంటుంది. నచ్చిన రంగులు అందంగా, నాణ్యతగానే కాదు, దీర్ఘకాలం పాటు మన్నికగా ఉండాలంటే అందుకు ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచేది టెక్నో పెయింట్స్. క్వాలిటీ పెయింట్స్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన సంస్థ టెక్నో పెయింట్స్. మల్టీ నేషనల్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉత్పత్తిలో కస్టమర్ల, బిల్డర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంది. యుద్ధ రంగంలో దిగి పోరాడే సైనికుడికే తెలుస్తుంది యుద్ధం చేయడం ఎంత కష్టమో. ఫీల్డ్ లెవెల్లో ఉండే వాళ్ళ సవాళ్లు, సమస్యలు అవి అనుభవించే వారికే తెలుస్తుంది. టెక్నో పెయింట్స్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు కేవలం పెయింట్స్ తయారీకే పరిమితమైన ఎంటర్‌ప్రెన్యూర్ కాదు. సప్లై అండ్ అప్లై మెథడ్స్లో పెద్ద ప్రాజెక్టులన్నిటికో రంగుల హంగులద్దిన ఘనత ఆయనది. ప్రతి అడుగులో కమిట్మెంట్తో ముందుకెళ్లి సంస్థను అత్యున్నత స్థానానికి చేర్చడం వెనుక క్షేత్రస్థాయి పరిస్థితులపై తమకున్న అవగాహన అంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు ఈ జర్నీలో మీరు స్టార్ట్ చేయడం, ఆర్డర్స్ తీసుకోవడం, మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఈ ప్రాసెస్లో ఎప్పుడన్నా అసలు ఈ కష్టం నేను పడలేకపోతున్నాను, అసలు ఐ హ్యావ్ టు గివ్ ఇట్ అప్, మంది కాదు ఇది, వేరే బిజినెస్ ట్రై చేద్దాం అని ఎప్పుడన్నా అనుకున్నారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్టేడియంస్ చేసేటప్పుడు మన ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ స్టేడియం కన్స్ట్రక్షన్ చేశారు. ఆ టైంలో ఏంటంటే ఇనాగ్రేషన్కి చాలా టైం తక్కువ ఉన్నప్పుడు టెన్నిస్ స్టేడియం వచ్చేసరికి న్యూ స్టేడియం, అది దాని లోపల ఓల్డ్ స్టేడియంస్ ఉండేవి. ఒకటి ఎల్బీ స్టేడియం ఒకటి ఉండేది, పాత స్టేడియం ఒకటి ఉండేది, ఇంకోటి ఇన్సైడ్ ఇంకోటి బాక్సింగ్ స్టేడియం ఒకటి ఉండేది. నాకు 1 వీక్లో ఈ ఎల్బీ స్టేడియము, బాక్సింగ్ స్టేడియం కూడా నాకు కంప్లీట్గా పెయింట్ చేసి ఇవ్వమని అడిగారు డిపార్ట్మెంట్. బాక్సింగ్ స్టేడియం వచ్చేసి ఒక పిల్లర్ సపోర్ట్ లేకుండా యూనిక్ మోడల్ అప్పుడు 1950s కట్టిన స్టేడియం అది. దాన్ని పెయింట్ చేయడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 100 feet హైట్ ఉంటుంది. చాలా మంది అడ్జస్టింగ్ ఓల్డ్ కాంట్రాక్టర్స్ అని పిలిచి వాళ్ళు అడిగారు, చేయించగలుగుతావా అని. చాలా మంది ట్రై చేశారు. లాస్ట్కి ఎవరు కూడా చేయలేమని చెప్పారు. నేను ఒకటే బలంగా నమ్మాను, లైఫ్లో మనం ఎవరు చేయలేని మనం చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అవుద్దండి అని చెప్పాను. పొలాల్లో కొట్టే పవర్ స్పేర్లు ఒక 10 పవర్ స్పేర్లు తెప్పించేసి 4 నైట్స్లో ఎల్బీ స్టేడియం అండ్ బాక్సింగ్ స్టేడియం పవర్ స్పేర్లు తీసుకొని మొత్తం పవర్ స్పేర్లు అంటే పెద్ద గన్నులు తీసుకొని 4 days నేను చేసిస్తే
డిపార్ట్మెంట్ అంతా 4 days తర్వాత డిఈసి ఏఈ వీళ్ళంతా వచ్చి ఆశ్చర్యపోయారు. టెక్నో పెయింట్స్ 25 వసంతాలకు పూర్తి చేసుకున్న సందర్భంగా సైబర్ సిటీ డైరెక్టర్ శ్రీవర్ధన్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హలో ఆల్, టెక్నో పెయింట్స్ 24th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ద డైరెక్టర్ ఆఫ్ సైబర్ సిటీ బిల్డర్స్ శ్రీవర్ధన్ రెడ్డి గారితో. హలో సార్. Hi. So sir, since you've been associated with Techno Paints, me association ela unindi and what are your wishes for their 24th year anniversary? We've done a lot of work with Techno Paints. Techno Paints Srinivas Reddy garu has been involved with us in multiple projects. Well, maaku Rainbow Vistas lo certain towers chesaru and Marina Skies lo kuda supply and application of texture paint and interior painting కూడా చేస్తున్నారు. ఓవర్ a period of time నేను చూస్తున్నాను they've been coming out with a lot of new textures, new products locally from their manufacturing facility, and they're also growing quite rapidly. Assure them quite a lot of luck and all the best to them. Thank you sir, thank you for your wishes. Thank you. క్వాలిటీ అండ్ నావెల్టీ ఏ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కైనా ఎవర్ గ్రీన్ హైలైట్ గా నిలిచే అంశాలు. ఈ రెండు విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేకుండా కస్టమర్ల అంచనాలను 100% నెరవేర్చాలంటే తిరుగులేని కమిట్మెంట్ అండ్ విజనరీ ప్లానింగ్ ఉండాలి. ఆ రెండు పుష్కలంగా ఉన్నటువంటి సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. ప్రతి ప్రాజెక్ట్ లో నావెల్టీకి పెద్దపీట వేస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ది బెస్ట్ అంటూ కస్టమర్ల నుంచి అప్లాజ్ అందుకోవడం రాధే సంస్థ స్పెషాలిటీ. క్రెడై లేటెస్ట్ గా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో రాధే కన్స్ట్రక్షన్స్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఇందులో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న జ్యువెల్స్ లాంటి ప్రాజెక్ట్స్ ని గ్రాండ్ రేంజ్ లో షోకేస్ చేయబోతోంది. Hi sir, how are you? Good, thank you. And how are you? Yeah, we are also good. So next 10 years lo meeru Radhe Constructions ni ela chudalani korukuntaru. What is your wish? See, definitely we want to have products in terms of plotting kani, villas kani, apartments kani, across stream anni products మేము available చేయాలన్నది మా కోరిక అండి. Company perspective lo I think we want to give employment to as many as possible, good people, gather good talent, and then ensure there is good output to the customers basically. Sir, ఇప్పుడు మీరు బేసిక్ గా ఏంటి అంటే మీరు వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ మీరు విల్లాస్ గురించి మాట్లాడుతున్నారు. సో స్మాల్ బ్యాక్ యార్డ్స్ అండ్ బిగ్ బ్యాక్ యార్డ్స్ అని. అండ్ వాట్ అబౌట్ ద మిడ్ సెగ్మెంట్ బడ్జెట్ అపార్ట్మెంట్స్? సో 2 and 3 bedroom కోసం కూడా లైక్ చాలా మంది ఆ సెగ్మెంట్ ఎక్కువ చూస్తూ ఉంటారు. యా అపార్ట్మెంట్ లో కూడా ఇదే కాన్సెప్ట్ తీసుకుని ఐ థింక్ వీ వుడ్ వాంట్ టు రీచ్ అవుట్ టు ఏరియాస్ వేర్ దర్ ఇస్ గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్రైస్ వర్సెస్ మేము కూడా ఒక అఫోర్డబుల్ రేంజ్లో ఎలా ఆఫర్ చేయగలమని వర్క్ చేస్తాము. Every nook and corner, wherever there is a good opportunity to buy at a good rate, we will enter. We will keep looking out for such locations, offer it to the clients. Adarvada dani potential of growth elago untundi manaki, and we would want to spread across Hyderabad in the all the 4 corners laga. In that ways we can offer many options. Comfort and convenience, బ్యూటీ అండ్ లగ్జరీల పర్ఫెక్ట్ బ్లెండ్గా ఉండేలా విల్లాలపై ప్రెజెంట్ జనరేషన్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తోంది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ ప్రైసింగ్లో అమేజింగ్ ఎమ్యూనిటీస్తో విల్లాలను సొంతం చేసుకోవాలని ఆశించే వారికి రాధే కన్స్ట్రక్షన్స్ అందిస్తున్న బెస్ట్ ఆఫరింగ్ రాగా విలాస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సమీపంలోని కీ లొకేషన్ అయిన కొల్లూరులో వెలిమల వద్ద రాగా విలాస్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో సకల హంగులతో సుస్వాగతం పలుకుతున్నాయి. మనం ఇప్పుడు రాగా విలాస్ లో ఒక విల్లా దగ్గర ఉన్నాం. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లగ్జరీ లివింగ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. Now we can go to dining here. So this is the dining area. Let's go to kitchen. Yes, now we are in the bedroom. And ప్రతి ఫ్లోర్ కి యాక్సెసిబుల్ గా లిఫ్ట్ కూడా ఉంది. Let's go. Now we are in the first floor. We have a living space here. ఈ ఫస్ట్ ఫ్లోర్ లోనే మనం ఇంకొక బెడ్రూమ్ కూడా చూడొచ్చు. Okay, now we are moving to second floor. So second floor లో ఉన్న ఒక బెడ్రూమ్ లోకి వచ్చాం మనం. మరి మినీ థియేటర్ కి this is the room. Look at it. సో ఒక ఎంటర్టైనింగ్ గా మినీ థియేటర్ మాత్రమే కాదు, ఒక పార్టీ జోన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
సుజన్ మీడియా రియల్ సిటీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. फुल पैसा वसूल से रेंडी रेंडी स्मार्ट बाजार के रेंडी बच्ची फुल ऑन पैसा दा चेंडी फुल पैसा वसूल से 13 నుంచి 17 ఆగస్ట్. టైల్స్ కేవలం రాఫ్ తోనే వేయించుకోండి, ఎందుకంటే రాఫ్ కంటే దృఢమైనది మరొకటి లేదు. రాఫ్ పట్టులో ఉంది మొసలి పట్టు. Death before dishonor, service before self. India first, India first. మన ఆత్మీయులు వెంట ఉన్నప్పుడే అది అవుతుంది శుభారంభం. అందుకే ముతూట్ ఫైనాన్స్ ఎన్నో ఏళ్లుగా అందిస్తుంది మీ ప్రతి శుభారంభంలో ఆత్మీయులు ఇచ్చే నమ్మకాన్ని. ముతూట్ ఫైనాన్స్, ఇండియాస్ #1 మోస్ట్ ట్రస్టెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రాండ్. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. రియాలిటీ ఇండస్ట్రీలో వేరెవరూ సాధించలేని రికార్డులు, ఇంకెవరూ అందుకోలేని లక్ష్యాలు చేరుకోవాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. సంవత్సరాలు మారినా చెక్కు చెదరని విలువలు కొనసాగించాలి. అప్పుడే కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్ గా గుర్తింపు వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మరొక్కరు చేరలేనంత ఎత్తుకు ఎదిగి కస్టమర్ల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సరికొత్త కాన్సెప్ట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లు మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడమే ఈ సంస్థను రియాలిటీ రంగంలో అగ్రగామిగా నిలిపింది. సిటీలో అన్ని వైపులు కలిసి 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్న సంస్థ వాసవి గ్రూప్. నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని దిక్కుల వాసవి ప్రాజెక్టులు ట్రెండింగ్ లో ఉన్నాయి. హై రైజ్ ప్రాజెక్టులో స్టాండర్డ్స్ ను కొత్త హైట్స్ కు చేర్చిన ఘనత వాసవి సంస్థది. అందుకే సిటీలోని లగ్జరీ ప్రాజెక్టులు టాప్ ట్రెండింగ్ లో ఉన్నవన్నీ వాసవి ప్రాజెక్టులే. ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత మరింత మందికి తెలిసేలా ఈ నెల 15 నుంచి 17 వరకు హైటెక్స్ లో క్రెడాయ్ నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ప్రాపర్టీ షో టాప్ అట్రాక్షన్ గా నిలిచేలా ప్రాజెక్టులను షోకేస్ చేయనుంది. హైటెక్స్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో జరుగుతున్నది. ఈ ప్రాపర్టీ షోకు కస్టమర్లు అపార్ట్మెంట్స్, విల్లాలు, కమర్షియల్ స్పేసెస్ కావలసిన వాళ్ళు పిచ్చేసి వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకు నచ్చిన విధంగా అవైలబిలిటీ చెక్ చేసుకొని వాళ్ళకు నచ్చింది తీసుకుంటారని, ఇదే మంచి తరుణంగా భావిస్తారని భావిస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోకు మేము ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి. ఈరోజు మీరు వెస్ట్ హైదరాబాద్ చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్లో ట్రూ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది మీకు కనిపిస్తుంది. హైదరాబాద్లో మీరు చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్ అనేది ఈ నియోపోలిసు, కోకాపేటు, తెల్లాపూర్ ఒక హబ్గా మారబోతుంది అండ్ అతి వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక హాంకాంగ్ లాగా, ఒక సింగపూర్ డౌన్ టౌన్ లాగా ఈ ఏరియా అనేది మీరు రాబోయే 10 yearsలో చూడబోతున్నారు. అండ్ ఈరోజు ఎవరైనా కానీ హైదరాబాద్లో సెటిల్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లివబిలిటీ, ఫుడ్ అట్లా ఎన్నో కారణాలతోని ఇక్కడ స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ సొంత ఇంటి కళను వాళ్ళు నిజం చేసుకుంటున్నారు. అండ్ మీరు వేరే సిటీస్కు కంపేర్ చేస్తే కనుక మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉన్నది అండ్ ట్రాఫిక్ ఇబ్బందులు అనేటివి లేవు. సో అతి చిన్న బడ్జెట్ నుంచి 60 lakhs నుంచి కూడా మనకి ఈరోజు ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంటుంది హైదరాబాద్ మార్కెట్లో. సో ఈ వెస్ట్ హైదరాబాద్ వెస్టర్న్ కారిడోర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ వాసవి గ్రూప్ తరఫున మేము చేపడుతున్నాము. వాసవి లేక్ సిటీ హఫీస్పేట్, వాసవి సరోవర్, వాసవి స్కైలా కొండాపూర్, వాసవి అట్లాంటిస్ నార్సింగి అతిపెద్ద ప్రాజెక్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్స్తో పాటుగా మా చైర్మన్ గారు మనసులో ఉన్న అతి దగ్గరైన ప్రాజెక్టు వాసవి అర్బన్. ఒక అఫోర్డబుల్ కాన్సెప్ట్గా ప్రతి ఒక్కరికి ఒక సొంతింటిని వాళ్ళ కళను నిజం చేసే విధంగా చిన్న బడ్జెట్లో అందించాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన సక్సెస్ ఈరోజు మేము చూస్తున్నాం ఆ ప్రాజెక్టులో అని మీ అందరికీ తెలియపరుస్తూ సంతోషిస్తున్నాను. హైదరాబాద్ వాళ్ళు ఒక ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. సో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో ఉంటుంది. మేము ముఖ్య స్పాన్సర్ గా మేము వివరిస్తున్నాం వాసవి గ్రూప్ తరఫున. సో ప్లీజ్ విజిట్ అండ్ మేక్ యువర్ డ్రీమ్ హౌస్ కమ్ ట్రూ. ప్లానింగ్ లో విజన్, కన్స్ట్రక్షన్ లో పర్ఫెక్షన్, కస్టమర్లను ఆకట్టుకునేలా అప్డేషన్, మోడర్న్ జనరేషన్ నచ్చే ఇన్నోవేషన్, ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను ఐకానిక్ గా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. లగ్జరీ ప్రాజెక్టులలోనూ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ లోనూ నావెల్టీకి ప్రాధాన్యత ఇస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. 20 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ల లాంటి రిమార్కబుల్ ప్రాజెక్ట్స్ ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సిడి ఎండి శ్రీనివాసరావు గారి సంతానం నిఖిలా యశ్వంత్ ప్రస్తుతం
సంస్థను మరింత ఉన్నత శిఖరాలపైకి చేర్చే బాధ్యతను స్వీకరించారు. తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ, మన ఘన వారసత్వానికి ప్రతీక. ఈ విశిష్టమైన పండగ తమకెంతో ప్రత్యేకమని చెప్తున్నారు ఎన్సిడి యంగ్ జనరేషన్ ప్రతినిధులు నిఖిల అలాగే యశ్వంత్. రక్త సంబంధం అంటే వెలకట్టలేని కానుక అంటున్నారు. నిన్నటి తరం విలువలను రేపటి తరం ఆశలకు వారసులుగా రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ మనసులోని మాటల్ని మనతో పంచుకున్నారు. ఎన్సిడి ఫ్యామిలీ తరపున రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎన్సిడి తరపున జన్ మీడియా రియల్ సిటీ చూసే వాళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఎన్సిడి రెండవ తరం మన నిఖిల అండ్ అలాగే యశ్వంత్. సో ఎన్సిడిలో నెక్స్ట్ జనరేషన్ మీరిద్దరు ఉన్నారు. అండ్ హౌ డు యూ హెల్ప్ ఈచ్ అదర్ యాక్చువల్లీ? నేను వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చూస్తూ ఉంటా అండ్ తమ్ముడు వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్ అండ్ ఫైనాన్స్. సో మీ ఇన్పుట్స్ అక్కడి నుంచి ఇన్పుట్స్ ఏమన్నా ఉంటాయా? నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు అండ్ నేను కూడా ఇస్తూ ఉంటాను. సో నాకు ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో లైక్ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఎక్కువ లైక్ కొత్త ఐడియాస్ కానీ అవన్నీ. సో యశ్వంత్, లైక్ హౌ డు యూ హెల్ప్ ఈచ్ అదర్? అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడే అంత స్టార్ట్ చేశారు, సెకండ్ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. సో ఎవరు ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తారు మీ ఇద్దరులో? ఇన్పుట్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటాము, కానీ కొంచెం నావి ఎక్కువ ఉంటాయి డిజిటల్. అదే యూ స్పీక్ లెస్ అండ్ వర్క్ మోర్. తక్కువ మాట్లాడతారు అబ్బాయి, కాకపోతే వర్క్ మాత్రము సూపర్ వర్క్ అనమాట. మిత భాషి అంటారు కదా అలా. సిటీలో ప్రైమ్ లొకేషన్ కి కింగ్ లాంటి మొకిలాలో మణిమొగటంలో నిలిచే ప్రాజెక్టులన్నిటినీ నిఖిల సంస్థ నిర్మించినవే కావటం విశేషం. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి లైక్ చాలా మనం మాట్లాడుకున్నాం. సో ఎంత బాగుంది, రాయల్గా ఉంది, పేరు ఎంత రాయల్గా ఉందో. సో ఈవెన్ దట్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ రాయల్ అండ్ పీపుల్ చాలా మందికి కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సో దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. సో వాట్ ఇస్ ద ప్రెసెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడిలో మేము కరెంట్లీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. అందులో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్స్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి సెప్టెంబర్లో ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. అండ్ మేము ఎప్పుడు లైక్ ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ గ్రౌండ్ లెవెల్ కానీ టెర్రస్ లెవెల్ ఎమిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్లో వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాయల్ పెవిలియన్లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎవరికైనా రాయల్ పెవిలియన్లో ఇంకా పర్చేస్ చేసుకోవడానికి ఆ అవకాశం ఇంకా ఉంది. మీరు వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే రాయల్ పెవిలియన్లో తీసుకునే అవకాశం ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల, ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్. సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. మన ఎన్సిడి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనమాట విత్ దిస్ యంగ్ జనరేషన్. క్రెడాయ్ హైదరాబాద్ ఈ నెల 15 నుంచి 17 వరకు హైటెక్స్ లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో నిఖిల సంస్థ గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఇందులో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులను గ్రాండ్ రేంజ్ లో షోకేస్ చేయబోతోంది. కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. అందుకు తగ్గట్టు లైఫ్ స్టైల్లోనూ ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అర్బన్ లైఫ్ స్టైల్ మరింత ట్రెండీగా మారుతోంది. ఈ అడ్వాన్స్ జనరేషన్ అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ ఓ కొత్త ట్రెండ్ సెటర్ లాంటి ప్రాజెక్ట్ ని సిటీలోని 3 ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్స్ కలిపి డిజైన్ చేశాయి. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ది క్యాస్కేడ్స్ నియోపోలిస్. అఫోర్డబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఉండడం ది క్యాస్కేడ్స్ నియోపోలిస్ స్పెషాలిటీ. నియోపోలిస్ అంటే నయా స్వర్గం అనడంలో ఎంత మాత్రం డౌట్ అక్కర్లేదు. నియోపోలిస్ లో ది బెస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్ అనిపించేలా ది క్యాస్కేడ్స్ నియోపోలిస్ ను డెవలప్ చేస్తున్నాయి ప్రముఖ రియాలిటీ సంస్థలు GHR ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్స్ రియాలిటీ సంస్థలు. బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీని బెస్ట్ ప్రైజింగ్ లో సొంతం చేసుకోవాలని అనుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది ది క్యాస్కేడ్స్ నియోపోలిస్. లగ్జరీ లైఫ్ స్టైల్లోని ఆనందాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లేలా GHR ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్స్ రియాలిటీ సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ది
నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాసమ్మ. మీరు పర్చేస్ చేసే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ రకరకాల ప్రాజెక్ట్స్ చూసే ఉంటారు. వాటిలోను వీటిలోను మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? 100% తేడా కనిపించింది. దీంట్లో మీకు అనిపించిన యూనిక్ పాయింట్ ఏంటి సార్? బ్రోచర్ అవన్నీ చూశాను, దాంట్లో వేరే దానికి దీనికి 100% నాకు తేడా కలుగుతుంది. కన్స్ట్రక్షన్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చే ఎనీ మెటీరియల్ కానీ చాలా స్పెసిఫిక్గా ఉంది. యాక్చువల్గా మాకు 2-3 విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్లో చూసిన తరమే ఉంటూ కూడా మళ్ళీ దీనికి వచ్చామంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. సూపర్. సో ఇది లగ్జరీ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, మీ దృష్టిలో లగ్జరీ లివింగ్ అంటే ఏంటి సార్? లగ్జరీ లివింగ్ అంటే మేడం, నాకున్న ఉద్దేశంలో మనకు అక్కడ వెళ్ళిన తర్వాత మన ప్రపంచం వేరేగా ఉండాలి. అక్కడ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ మిగిలిన వాటికన్నా డిఫరెంట్గా ఉంటే మనం ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. సో మీకు ప్రాజెక్ట్ మొత్తానికి నచ్చిన ద బెస్ట్ పాయింట్ ఏంటంటారు? నేనంతా ప్రాజెక్ట్ గురించి అంతా చదివా. నేను కూర్చొని యాక్చువల్గా నేను అటెండ్ కాను ఎక్కడికి, ఓన్లీ బికాజ్ చదివిన తర్వాత మా అమ్మాయికి చెప్పా, నీ పేరు మీద బుక్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు ఎమ్యూనిటీస్ అవన్నీ బాగా నచ్చాయి దీంట్లో. టు బి ఆనెస్ట్, ఇట్స్ వెరీ న్యూ. నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద లాంచ్ ఈవెంట్స్ ఐ ఫీల్. అండ్ మీకు నచ్చిన ఎమ్యూనిటీస్ గురించి ఏమైనా చెప్తారా? 63 floors అంటేనే దట్స్ ద మెయిన్ పాయింట్ దట్ I could connect to, because hardly we have 40-45 floors in Hyderabad, I think. So yeah, 63 will be amazing. Home or investment? Home. That was nice. Thank you so much. Thank you. ఎలా అనిపించింది ప్రాజెక్ట్? Yeah, it was good actually. Actually the launching project itself is very good and I loved it. అంటే ఈ జనరేషన్ కిడ్స్ గా మీరు ఏం చెప్తారు? ఈ ప్రాజెక్ట్ ని చూసారు కదా. This is a very promising project actually saying. I mean it's covering all of the levels. అంటే మీకు ఐ క్యాచీగా ఏమనిపించింది? It's the way they're using all the materials coming to the interior actually, and it's a very, what do you say, excellent quality they have used. And thank you so much. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. Until then, take care, keep smiling, bye bye.